పాలన చేత కాకపోతే దిగిపోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా చోడవరంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని నిప్పులు చెరిగారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు గుడివాడ అమర్నాథ్. ప్రజలలో ఏ ఒక్క వర్గానికి, అటు రైతాంగానికి కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు యువతకు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీలకు కానీ ఏ ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పిల్లలకు సంబంధించి అమ్మఒడి కానీ, ఆడ మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకి 1500 రూపాయలు కానీ, నిరుద్యోగ యువతకి ఇస్తానన్నటువంటి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ, అలాగే 50 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్ కానీ, సూపర్ 6లో నేను చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా చివరికి పాఠశాల మొదలవుతా ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, బూట్లు అన్ని ఇస్తే ఈ సంవత్సరం ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కేవలం అమరావతి పేరు చెప్పి దోపిడీ చేసేటువంటి కార్యక్రమాలు తప్ప పేదవాడికి మంచి చేయాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి తాపత్రయం ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి డిఎస్సి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి 4 లక్షల మంది యువతతో ఆటలాడుకొని వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి 15 లక్షల రూపాయలకి ఆ ఉద్యోగాలను అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చిందనంటే ఈ ప్రభుత్వం తాలూకా చేతకాంతనం, ఆ అసమర్థత ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాల మీద, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ, మిగిలినటువంటి అంశాలు కానీ, వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున రైతులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ అందరినీ కూడా సమాయత్తం చేస్తాం. దాంటువంటి కాలంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మెడలు వంచైనా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. హామీల అమలులో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షి. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనపై ఆలూరులో వీరూపాక్ష ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయని కూటమి సర్కార్ను వీరూపాక్షి ప్రశ్నించారు. పంట పెట్టుబడి సాయం నుంచి గిట్టుబాటు ధర వరకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నదాతలను నిండా ముంచారని మండిపడ్డారాయన. ఎన్నుపోటుకి 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలను మరిచిపోయి ఆల్రెడీ సంక్షేమ పథకాలు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసినామంటాడు. ఎక్కడిచ్చాడో చెప్పాలి మాకు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, అమ్మఒడి ఈరోజు స్కూల్ తెస్తారు, తల్లి కొందరు చెప్పింది ఆయన ఇంతవరకు అది ఆయన 2 సంవత్సరాలకు గాను ఒక్కసారి మాత్రం అదే అరకొరగా వేసినాడు తల్లి కొంద. అదే రైతు భరోసా మొన్న ఆయన ఒక కూటమి ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే ఆయన సర్వసభ సమావేశంలో అంటాడు, రైతులకు మొత్తం మేము చెప్పిన వాగ్దానం 20,000తో 40,000 వేసినామంటాడు. ఎక్కడ వేసినాడో మన రైతులు అదే చెప్తున్నాం. రైతుల అకౌంట్లో పడినా ఎక్కడ చేసినాడో ఆయన వచ్చి. మోసపూరిత హామీలతో ఏపీ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనపై శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వై జంక్షన్ మీదుగా ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉషశ్రీ చరణ్ విమర్శించారు. చంద్రబాబు మోసాలు, అన్యాయాలపై ప్రజల పక్షాన పోరాడి కూటమి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారామె.